రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న పెద్ది షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో స్పెషల్ ఫోక్ సాంగ్ కోసం శ్రీలీల ఎంపికైనట్లు సమాచారం. ఏఆర్ రెహమాన్ సంగీతంతో ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాలి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పెద్ది చిత్రం భారీ అంచనాలు నెలకొల్పింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ క్రమంలో ఓ స్పెషల్ ఫోక్ సాంగ్ కోసం యంగ్ బ్యూటీ శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో శ్రీలీల ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుందనే ఊహాగానాలు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోక్ సాంగ్ కోసం ఆమె దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. జూనియర్ సినిమాలో వైరల్ సాంగ్తో శ్రీలీల సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వృద్ధి సినిమాస్ నిర్మిస్తుంది. వచ్చే ఏడాది మార్చి 27న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. తెలుగు సినిమా అభిమానులకు సూపర్ స్టార్, పవర్ స్టార్ ఇద్దరు ఫేవరెట్. వీరి సినిమా కటౌట్స్ ఒకే థియేటర్ వద్ద కనిపించడంతో ఫ్యాన్స్ ఉత్సాహం ఆకాశాన్ని తాకింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటో గురించి తెలుసుకుందాం. ఒకే థియేటర్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు అతడు రిలీజ్ కటౌట్, పవన్ కళ్యాణ్ హరిహర వీరమలు కటౌట్ పక్కపక్కనే నిలిచాయి. ఈ అరుదైన దృశ్యం ఫ్యాన్స్ లో జోష్ నింపింది. సోషల్ మీడియాలో ఈ చిత్రం వైరల్ కావడంతో అభిమానులు ఉత్సాహంగా చర్చలు జరుపుతున్నారు. ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో కలిస్తే ఎలా ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ కటౌట్స్ ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఫ్యాన్స్ హైప్ ను మరింత పెంచింది. ఈ దృశ్యం చూసిన అభిమానులు ఎమోషనల్ గా స్పందిస్తూ తమ ఆనందాన్ని షేర్ చేస్తున్నారు. రంజానా సినిమా ఏఐతో మార్చిన క్లైమాక్స్ తో రిలీజ్ కావడం వివాదాస్పదమైంది. హీరో ధనుష్, దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ ఈ చర్యను వ్యతిరేకించారు. నిర్మాణ సంస్థ ఏరోస్ ఇంటర్నేషనల్ ఈ విషయంపై స్పందించింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. 2013లో విడుదలైన రంజానా సినిమా తమిళంలో అంబికాపతి పేరుతో ఏఐ మార్పులతో రిలీజ్ అయింది. ఈ క్లైమాక్స్ మార్పులపై హీరో ధనుష్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏఐ వాడకం సినిమా ఆత్మను దెబ్బతీసిందని, కళాకారులకు ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. దర్శకుడు ఆనంద్ కూడా ఈ మార్పులను సమర్థించలేదు. దీనిపై ఏరోస్ ఇంటర్నేషనల్ స్పందిస్తూ ఈ రిలీజ్ చట్టబద్ధమని, అసలు సినిమా అన్ని ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉందని పేర్కొంది. ధనుష్ టీం నుంచి ఎలాంటి అధికారిక సమాచారం రాలేదని, ఈ ఎడిషన్ సినిమా సాంప్రదాయాన్ని గౌరవిస్తుందని స్పష్టం చేసింది.